హాయ్ అందరికీ వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు మనం చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక స్పూను సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఆలోపు మనం ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. చికెన్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. మన మ్యారినేషన్ ముందే పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఒక హాఫ్ ఎగ్ అయినా లేదా ఫుల్ ఎగ్ అయినా వేసుకోవాలి. దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 అయినా 3 అయినా స్పూన్స్ వేసుకోవాలి. వేసి మంచిగా కార్న్ఫ్లోర్, ఎగ్ మొత్తం మసాలా అంతా చికెన్కి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మంటని సిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి కానీ చేస్తే ముక్కలు మాడిపోయి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం మరీ ఓవర్లోడ్ చేసుకోకుండా కొన్ని మాత్రమే వేసి వేయించుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆ తర్వాత మనం వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఆ తర్వాత మనం ఒక చిల్లుండే గరిటె స్లో టు ఒకసారి అనుకొని మాత్రమే అప్పుడప్పుడు అన్నీ తిరిగేసి మంచిగా వేగే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇవి మంచిగా వేగిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని అన్నీ వేగాయో లేదో చూసుకొని ఇంకా తీసేసుకోవడమే. లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాన్వితా ఫ్యామిలీ.